ఇజ్రాయెల్ చరిత్రలో ఆ దేశాన్ని సందర్శించినటువంటి 2 సార్లు సందర్శించిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ. వాళ్ళ పార్లమెంట్‌లో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే అంతకుముందు ఇజ్రాయెల్‌కి అసలు మనం అడుగు గూడా పెట్టేవాళ్ళం కాదు. మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఇజ్రాయెల్‌లోకి అడుగుపెట్టింది మన డిప్యూటీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అద్వానీ ఆనాడు. ఆ తర్వాతన నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో 2 సార్లు వెళ్లారు. ఓ రకంగా ఆయన నిన్న చివరికి నెతన్యాహు భారతీయ ఫ్యాన్ షర్ట్ వేసుకుని మరి మోడీ గారికి డిన్నర్ ఇచ్చాడు. మోడీ గారు తినేటటువంటి వెజిటేరియన్ వంటకాలే చేయించాడు, గుజరాత్ వంటకాలే చేయించాడు. ఈవెన్ బయలుదేరి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా దాదాపుగా 10 నిమిషాల పాటు అట్లాగే ఆలింగనం చేసుకున్నాడు. అంత విపరీతమైంది. ఎందుకంటే ఏ క్షణంలో చచ్చిపోతాడో తెలియదు ఆయన. ఆయన చంపేయడానికి ప్రపంచం అంతా చూస్తోంది. ఆయన నమ్మేటటువంటి ఒక గురు సమాన స్నేహితుడు నరేంద్ర మోడీ. సేమ్ టైం అటు యూదులు ఇటు హిందువులు ప్రపంచవ్యాప్త బాధితులు. ఈ 2 జాతుల అంతానికి సుదీర్ఘమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అది ముస్లిం దేశాల నుంచి కావచ్చు, క్రైస్తవ దేశాల నుంచి కావచ్చు, జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. ఆ విధమైనటువంటి అంటే బాధిత దేశాల యొక్క సహవాసం ఒకటి. ఇకపోతే ప్రధానమైనటువంటి ఒప్పందాల్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అణు సహకారం. అమెరికా వాడిని నమ్మలేం, రష్యా వాడిని నమ్మలేం. రష్యా మనకి సహకరించకపోవడం వల్ల అణ్వాయుధాలు మనమే తయారు చేసుకున్నాం. రష్యా స్నేహంతో కాదు, చైనా సహకారంతో కాదు, అమెరికా ఏమాత్రం సహకరించలేదు. అది భారతీయుల శక్తి. ఇవాళ రోజున ఇప్పుడు ఇజ్రాయెల్ సాయం చేయడానికి ముందుకు వస్తుంది. వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేయలేదని చెప్తారు, బట్ అణ్వాయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అక్కడ కూడా మూవ్ అవ్వబోతున్నాయి. టోటల్గా 27 వరకు ఒప్పందాలు ఉంటే అందులో ఇవి 2 కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలో చేసుకోబోతున్నారు. ఇవి కాకుండా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే భవిష్యత్తులో భారతీయులు బోల్డంతమంది ఇజ్రాయెల్కి వెళ్ళచ్చు. ఎందుకంటే భారతీయులు ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు రష్యా వెళ్ళిపోయారు, ఉక్రెయిన్ వెళ్ళిపోయారు. ఎందుకని? యుద్ధ సమయంలో అక్కడ ప్రాణాలు కోల్పోతూ అక్కడ అనేక విభాగాలకి పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు. ఇలాంటి సందర్భంలో మానవ వనరుల కొరత ఎక్కువయ్యేటప్పటికి అది యుద్ధ సమయం, ప్రాణాలు కోల్పోతామని తెలిసినా సరే కుటుంబాలను పోషించుకోవడానికి మధ్యతరగతి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళారు. ఇజ్రాయెల్ అందుకనే ఇజ్రాయెల్ భారత్ల మధ్యన ఎక్సలెన్స్ ట్రైనింగ్ అంటే స్కిల్ ట్రైనింగ్లు ఇచ్చి ఇజ్రాయెల్లో మనోళ్ళు బతకడానికి శిక్షణ ఇస్తారు. ఆ విధంగా ఇజ్రాయెల్ ఇప్పటికీ 5 లక్షల మందిని మనోళ్ళని తీసుకుంది, ఇంకా తీసుకుంటుంది. ఆ విధమైనటువంటి సహకారం ఉంటుంది. సేమ్ టైం అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటి టెర్రరిజం మీద జాయింట్ మూమెంట్ అన్నటువంటి. ప్రపంచంలో ఎక్కడెక్కడ తీవ్రవాదం ఉన్నా సరే దాని అనుపానులన్నీ తెలియగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మొసాద్. భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే శక్తుల సమాచారాన్ని ఇవ్వడం, అవసరమైతే మన తరపున వాళ్ళు లేపెట్టడం చేస్తారు. అది అత్యంత ముఖ్యమైనటువంటిది.